దేశంలో కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగాన్ని లూటీ చేస్తున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజు కృష్ణన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజు కృష్ణన్ మాట్లాడుతూ దేశంలోని రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు తగిన రుణ సదుపాయాలు అందడం లేదని, వ్యవసాయ సబ్సిడీలు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. కోవిడ్-19 సమయంలో దేశ ప్రజలపై కఠినమైన లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగించే విధానాలను వేగవంతం చేసిందని విజు కృష్ణన్ విమర్శించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, పంటల ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని, రైతుల అప్పులను మాఫీ చేయాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భూసేకరణలో రైతుల హక్కులను రక్షించాలని విజు కృష్ణన్ డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలతో జాతీయ స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలపై ఆగస్టు 10న రైతుల జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ మోదీ రైతు వ్యతిరేక విధానాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని తెలిపారు. నవంబర్ 18 to 21 నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభ జరుగుతుంది. అది మున్న అన్ని రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతుంది. ఈ మహాసభలో మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి, కార్పొరేట్ లూటీ గురించి, రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం గురించి ఇదన్నీ ఇక్కడ చర్చ చేశాం. కనీసం ఒక 10 లక్షల వ్యవసాయ కార్మికుడు, రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా వలస కార్మికులు మన దేశంలో ఈ సంక్షోభం కారణం ఆత్మహత్య చేస్తున్నారు. 12 సంవత్సరంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లాగు చేస్తాం అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ వరకు అది చేయలేదు. మద్దతు ధరం కూడా ఉత్పత్తి చెలవుకి 50% ఎక్కువ ఇవ్వలేదు. అది ఉన్న పరిస్థితి. మహమ్మారి కాలంలో, లాక్డౌన్ కాలంలో 3 నల్ల చట్టం తీసుకొని వచ్చి రైతుల ఈ కార్పొరేట్ లూటీకి ఒక అన్లాక్డౌన్ చేసిన ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదే కాలంలో 4 లేబర్ కోడ్ తీసుకొని వచ్చి కార్మికుడు గెలిచిన అన్ని హక్కులు తీసేస్తానికి ఈ 4 లేబర్ కోడ్ కూడా తీసుకున్నారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఢిల్లీలో ఒక కన్వెన్షన్ జరుగుతుంది. అక్కడి నుంచి వస్తున్న కాలంలో పోరాటం గురించి ఒక నిర్ణయం చేసి ఆగస్ట్ 9 క్విట్ ఇండియా యానివర్సరీ, క్విట్ ఇండియా దినం. అప్పుడు మహాత్మా గాంధీ చెప్పింది ఏమంటే చేయండి లేదా చావండి, డూ ఆర్ డై. ఇప్పుడు అదే విధంగా ఒక పరిస్థితి ఉంది. రైతులకి, వ్యవసాయ కార్మికుడికి ఆ విధంగా ఒక పరిస్థితి ఉంది. అందుకే ఆగస్ట్ 10 రోజు మన దేశంలో అన్ని రాష్ట్రంలో ఒక జైల్ భరో పెద్ద పోరాటం కూడా నిర్ణయించాం. భూముల్ని రైతుల దగ్గర నుంచి లూటీలు చేసి లాగేస్తున్నారు అభివృద్ధి పేరుతో. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన 1,60,000 ఎకరాల భూములు ఉన్నా సరే ఇందులోని పరిశ్రమలు పెట్టలే. కానీ ఇంకా మరొక 10 లక్షల ఎకరాలకి సేకరణకి పూనుకున్నారు. ఆల్రెడీ రైతుల్ని భూముల నుంచి తొలగిస్తున్నారు. రెండోది,
సాగునీరు దగ్గరికి వచ్చినప్పుడు సాగునీరు కూడా మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన ఏ ప్రాజెక్టులు కూడా ఈ పీరియడ్లో చూసుకుంటే అవి పూర్తి చేయట్లేదు. ఇవాళ మళ్ళా రైతుల్ని పూర్వంలాగా మామూలుకి వడ్డీ వ్యాపారులకి మైక్రో ఫైనాన్స్ లాంటి వాళ్ళ మీదకి ఆధారపడేట్లాగా చేస్తున్నారు. కాబట్టి రైతులకి వ్యవసాయం అనేది ఇవాళ భారంగా మారుతుంది. కాబట్టి ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. రైతులు వ్యవసాయం విడిచిపెట్టిన వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇవాళ 40-25 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు చూసుకుంటే 10% మంది కూడా వ్యవసాయ రంగంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల ఇవాళ వ్యవసాయ రంగం అనేది దాన్ని యువత రాకపోతే పాత వాళ్ళు ఏమొచ్చి తొలగిపోతూ ఉంటే అది అక్కరలేని రంగం కింద మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మహాసభలో దీనికి సంబంధించిన అంశాల మీద కొన్ని నిర్దిష్టమైన తీర్మానాలు కూడా చేసుకొని రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలకి శ్రీకారం చుడతామని చెప్పేసి ఢిల్లీ రైతాంగ ఉద్యమంలోనూ అట్లాగే మహారాష్ట్ర రైతుల మహాపాదయాత్ర కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన పాత్రని కిసాన్ సభ నిర్వహించింది. అందులో విజయకృష్ణ గారి పాత్ర కూడా ఉన్నది. అట్లాగే ఈరోజు ఈ మహాసభలు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున మన ఏలూరులో నిర్వహించడానికోసం 3 రోజుల పాటు వారు ఇక్కడే ఉండి మహాసభల సంబంధించిన విషయాలన్నీ కూడా పరిశీలించడం, ఇక్కడ రైతాంగ సమస్యలన్నీ కూడా పరిశీలించినటువంటి విషయాలన్నీ కూడా జరిగిన ఆ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో వారు వివరిస్తారు. ఈ ప్రెస్ మీట్లో విజయ్ గారితో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు గారు, ఆహ్వాన సంఘ నాయకులు, అట్లాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ గారు, ఆహ్వాన సంఘ నాయకులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు.